అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. సిద్దిపేట జిల్లాలో ఓ కొడుకు తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చాడు. గారాబంగా పెంచడమే వారికి శాపమైంది. ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకుని అతి గారాబం చేసి అడిగిందల్లా కోనిస్తే చెడు వ్యసనాలకు బానిసైన ఆ కొడుకు నిరుపేద కుటుంబం అని చూడకుండా తల్లిదండ్రులను వేధించసాగాడు. 3 కోట్ల విలువైన BMW కారు కొనిస్తేనే నేను బతుకుంటాను, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయితే ఆ కొడుకు మీద ఉన్న ప్రేమ కారణంగా ఆ తల్లిదండ్రులు అంత స్తోమత లేదు, అంతో ఇంత అప్పు చేసి 20 లక్షలు పెట్టి స్విఫ్ట్ డిజైర్ కారు కొనిస్తామని షోరూమ్కి తీసుకెళ్లారు. అడ్వాన్స్ 1 లక్ష కూడా పే చేశారు. కానీ BMW కారు కొంటేనే కొనండి, లేదంటే నేను కాటికి పోతా అని చెప్పేసి పుర్లోమం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యొక్క ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఎలా జరిగింది, ఏంటి, ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులు తనకు BMW కారు కొనివ్వడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య కనకమ్మల కుమారుడు బొమ్మ జానీ 10వ తరగతి వరకు చదివాడు. తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తనకు BMW కారు కొనివ్వాలని, లేదంటే చనిపోతానని కొద్ది రోజులుగా వారిని బెదిరించేవాడు. అతని బాధ భరించలేని తల్లిదండ్రులు శుక్రవారం సిద్దిపేటలోని కారు షోరూంకు తీసుకెళ్లి మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు కొనిస్తామని చెప్పగా తనకు నచ్చిన కారు కొనివ్వడం లేదని జానీ మనస్తాపం చెందాడు. వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా శనివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మృతికి గల కారణం జానీ డ్రగ్స్కు బానిసవ్వడమే ముఖ్య కారణంగా తెలుస్తున్నది. మనకు ఈ విషయాన్ని పోలీసులు తెలియజేశారు. ఈరోజు కారు గురించి, BMW కారు గురించి సూసైడ్ చేసుకోవడం చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలా చాలా మంది యువత తన స్థాయికి మించి కోరికలు, ఆ కోరికల వల్ల ఇలాంటి తన స్థాయికి మించి అనవసరమైన కోరికలు, దానికి మించి ఇలా మందు సూసైడ్ చేసుకోవడం ఇదంతా కరెక్ట్ కాదు. యువత చేంజ్ కావాలి. ఎట్లుంటాడు, ఏం చేస్తాడు తన ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ వ్యవసాయం అనేది, కానీ కార్ అనేది వాళ్ళ స్థాయికి కాదు. దాన్ని వాళ్ళు ఇప్పలేకపోయారు. దాన్ని అర్థం చేసుకుని అబ్బాయి సూసైడ్ చేసుకొని చిన్న కారు ఎందుకంటే కొడుకు అనే ఒక ప్రేమతోని అలా తనకు అది నచ్చలే, కారు పెద్ద కారు కావాలని అనుకుండు. ఇలా కారు ఉంటుండే రేపు పొద్దున దాన్ని పెట్రోల్ డీజిల్ వేయడానికి కూడా తన జాబ్ కాదు, అలా స్థాయి కాదు. దాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు పేరెంట్స్. తను అర్థం చేసుకోక ఈరోజు ఇలాంటి పరిస్థితులు. బొమ్మ జానీ అనే వ్యక్తి మన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఎక్కడో వేరే కారణాలు అవి ఏం లేవు. వాళ్లకు ఉండవలసిన భూమి అంతా వాళ్ళిద్దరు అన్నదమ్ములు, చెరొక ఎకరా భూమి రాదు కూడా, చెరొక 30 గుంటల భూమి వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నగా ఈ తిప్పారం దగ్గర ఒక మామిడి తోటలో పనిచేస్తారు. ఈ పిల్లాడు చిన్నోడు దగ్గర ఇట్లానే గౌరవంగా కాపాడుకుని చిన్న కొడుకుని పెంచుకోరు వాళ్ళు. ఇక దాన్ని ఆసరాగా చేసుకుని ఆ పిల్లాడు నాకు ఈ కారు కావాలి, ఆ కారు కావాలి, అట్లా కావాలి, ఇట్లా కావాలని ఆలోచనతో తల్లిదండ్రులని కూడా కొంచెం ఇబ్బంది పెట్టి వాళ్ళు నాకు ఇదంటే ఇది కావాలంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న కారు మన స్థాయికి తగ్గట్టు మనం చిన్న కారు తీసుకుందాం బిడ్డ అని వాళ్ళ షోరూమ్ కూడా పోయి మాట్లాడడం జరిగింది. అంతలో నాకు అది వద్దు, నాకు BMW కారే కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అని అని ఆ చిన్న కారు కూడా భయాన ఇవ్వడం జరిగింది. ఇచ్చి కూడా వాళ్ళ ఇంటికి రాగానే నాకు అది వద్దని ఆ పిల్లాడు ఎంబటే మళ్ళా ఈ స్పైదం తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి సిచ్యువేషన్లు కానీ రేపు జరిగే పిల్లలు ఉన్నారు. ఈ పిల్లాడు కూడా పెద్ద చదివి ఏం లేదు, వాళ్ళకున్న ఆస్తులు అంతస్తులు ఏం లేవు. ఇట్లాంటి దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది పిల్లలు ఖరాబ్ కావద్దు. మన స్థాయి ఎంత, మనం ఏం చేస్తున్నాము, మన అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, మనం ఎట్లా బతుకుతున్నాము అన్నదాన్ని ఆలోచన చేసి మన స్థాయి బండి కొనే స్థాయికి బండి కొనుక్కోవాలి. దయచేసి ఇప్పటి యువతకు అందరికీ నేను ఈ సూచన చేస్తున్నా. ప్రతి పిల్లలు కూడా మీ స్థాయిలో మీరు పెరిగినాక మీరు కారు కొంటారా, మీరు లారీ కొంటారా అనేది మీ ఇష్టం. ఇప్పుడు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి అందరూ కూడా ప్రతి ఒక్క యువకుడు కానీ ఇట్లాంటి ఉద్దేశాలకు పాల్పడొద్దని నేను ప్రతి యువకునికి కూడా నేను కోరుకుంటున్నాను. చాట్లపల్లిలో జరిగినటువంటి సంఘటనలో ఒక 21 ఇయర్స్ అబ్బాయి జస్ట్ అతను ప్రజెంట్ అయితే చదువు మానేసి ఇంటి దగ్గరే ఉంటూ అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటున్నాడు. కానీ అతను
తాగుడుకి బానిసై డ్రగ్స్ తీసుకొని తన యొక్క మానసిక స్థితి అనేది సరిగా లేక నిన్న పాయిజన్ తీసుకొని చనిపోవడం జరిగింది. ఇతను గత కొంతకాలం నుంచి అంటే గతంలో అంటే ఆల్కహాల్గా సేవించి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు. తర్వాత అతను ఈ డ్రగ్స్ కానీ ఇది అవైలబుల్ లేక డిప్రెషన్కి లోనై ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ నాకు BMW కారు కొనియాలని చెప్పేసి అడగడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనిచ్చే స్తోమత లేక కుదరదు అని చెప్పడంతో అతను క్షణికావేశంలో పురుగుల మందు తీసుకొని చనిపోవడం జరిగింది. ఇలాగే చాలామంది ప్రజలు కూడా చిన్న వాటి కోసం చిన్న రీజన్స్ కోసం తమ యొక్క విలువైన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. నేను జగదేవ్పూర్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటనగా అందరూ కూడా మానసిక స్థైర్యం అనేది గొప్ప అంటే ధైర్యంగా ఉంటే మీరు మానసిక స్థైర్యంతో దేన్నైనా జయించవచ్చు. అనవసరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీ యొక్క విలువైన జీవితాలు కోల్పోవడం జరుగుతుంది. ఏదైతే ఈ ఆల్కహాల్ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దూరంగా ఉండి మీ యొక్క విలువైన జీవితాన్ని కాపాడుకోవాల్సిందిగా మీ యొక్క భార్య పిల్లలని మీ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి దయచేసి అలాంటి వారు ఎవరైనా ఇంకా ఉన్నట్లయితే మీ యొక్క ప్రవర్తన మార్చుకొని మీ కుటుంబానికి తోడుగా ఉండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వారంతా పూర్వ విద్యార్థులు, అంతా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని పూర్వ విద్యార్థులంతా కలిసి సంతోషంగా గడుపుదాం అనుకున్నారు. కానీ విధి వక్రీకరించింది. అందరూ కలిశారు, అందరూ ఒక చోటు చేరారు. రెండు రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళంతా చేరారు. కానీ సంతోషంగా కేరింతలతో అన్ని తీపి గుర్తులతో మాట్లాడుకోవాల్సిన వాళ్ళు విషాద వదనంతో సంతాప సభగా మార్చారు. ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు సంతోషపడాల్సిన వాళ్ళు బాధపడుతూ వెళ్ళారు, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళాశాలలో ఆదివారం జరిగింది. వీరంతా 1991 బ్యాచ్ చెందినవారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 70 మందికి పైగా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఇందులో పాల్గొనేందుకు వస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కడారి రవికుమార్ సిద్దిపేట సమీపంలోని కుమరేలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆత్మీయ సమ్మేళనం రవికుమార్ సంతాప సభగా మారింది. తమతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థి రవికుమార్ మృతి చెందాడన్న వార్తను వ్యాయామ ఉపాధ్యాయులను తీవ్ర విషాదానికి గురిచేశాయి. ఆయన మృతి పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రవికుమార్ కరీంనగర్ జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా, జిల్లా క్రీడల సమాఖ్య నిర్వహణ కార్యదర్శిగా ఆయన అందించిన సేవల్ని వారు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి ఓయూ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, తెలంగాణ జూనియర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి లక్ష్మయ్య, రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సోమన్న, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలరాజు, ఉపాధ్యాయులు డాక్టర్ జగన్మోహన్ రవికుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ రవికుమార్ మరణంపై తోటి వ్యాయామ ఉపాధ్యాయుడు ఆ యొక్క ఘటన ఎలా జరిగింది, ఏం జరిగిందో వివరిస్తున్నారు. అది ఇప్పుడు చూద్దాం. కడార్ రవి ఫిజికల్ డైరెక్టర్ గారు కరీంనగర్ నుంచి బయలుదేరి హైదరాబాద్లో జరుగుతున్న 1991 BPD వారి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనటకు GCP కాలేజ్ హైదరాబాద్ దోమలగూడ వెలుగు క్రమంలో, అదేవిధంగా జింఖానా గ్రౌండ్లో జరుగుతున్న అథ్లెటిక్ మీట్లో పాల్గొనటకు హైదరాబాద్కు వెళుతున్న క్రమంలో సిద్దిపేట తర్వాత కొమరవెల్లి మల్లన్న దేవస్థానం వద్ద క్రాస్ రోడ్లో జరిగిన ప్రమాదంలో కారులో దుర్మరణం పాలు కావడం జరిగింది. శ్రీ కడార్ రవి గారు పెటాటిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు గతంలో. అదేవిధంగా ప్రస్తుతము కరీంనగర్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. ఎంతోమంది క్రీడాకారులను ఆర్చరీ, రైఫిల్ షూటింగ్ మరియు అథ్లెటిక్స్లో రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేశారు. ఎంతో మంది క్రీడాకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చి నిరుపేద క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్ది ఉద్యోగం రావడానికి కృషి చేశారు. వీరి యొక్క పూర్వ విద్యార్థులందరూ కూడా GCP కాలేజీలో మా యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ లోకం అంతా కూడా మేము దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. వారు చుక్కల్లో చంద్రుడి వలె వారు ప్రకాశిస్తే ఉంటారని తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి